సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర దుర్ఘటన అత్యంత బాధాకరమని, ఇది అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని జైభీంరావు భారత పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనను ప్రభుత్వ అధికారుల హత్యగా అభివర్ణిస్తూ ఆమె మండిపడ్డారు. కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాణసంచా పేలుడు ప్రమాద క్షతగాత్రులను జైభీంరావు భారత పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ జిల్లా సమితి బృందం ఆధ్వర్యంలో పరామర్శించారు. ఈ సందర్భంగా జైభీంరావు భారత పార్టీ అధినేత జడా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ వేట్లపాలెం బాణసంచా సంఘటన ప్రభుత్వ అధికారుల హత్యలేనని మండిపడ్డారు. గత 7 నెలల ముందే ఉమ్మడి జిల్లాలో 2 వేర్వేరు ఘటనలు జరిగాయని, దానిలో ఒక ఘటనలో 6, రెండవ ఘటనలో 2 చనిపోయారని, దానితో ప్రభుత్వం 11 భద్రతా ప్రమాణాలను అమలు చేసిందని, అయినా దానికి రెట్టింపుగా నిన్న జరిగిన సంఘటనలో 23 మంది చనిపోయారని తెలిపారు. కార్మిక, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్లు కనీసం తనిఖీలు చేయకపోవడం వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. మరణించిన కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో జైభీంరావు భారత పార్టీ నాయకులు జగ్గారపు మల్లికార్జున్, యేసుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. శాఖలో పనిచేస్తున్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి ఈ ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి ఈ ఫ్యాక్టరీలకి ప్రాణాలు పోగొడుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. పైగా అసెంబ్లీలో మీరు ప్రకటిస్తారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ తీసుకోమని, ఎవరినైనా ఫ్యాక్టరీని ఇబ్బంది పెడితే వాళ్ళు ఫ్యాక్టరీలు మూసేస్తారు కాబట్టి చూసి చూడనట్టు వెళ్ళాలి అని అసెంబ్లీలో ప్రకటన చేసిన నీచమైనటువంటి ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే చరిత్రలో మీరు ఒక్కళ్ళే. రాయవరంలో మొన్న జరిగింది, నిద్ర మేల్కోల. గుంటూరు జిల్లాలో మొన్న జరిగింది, నిద్ర మేల్కోల. ఈ రోజు రాష్ట్రంలో ఇన్ని వందల ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు సినిమా షూటింగుల్లో మెట్లు కడగటానికి, కనకదుర్గమ్మ గుడి మెట్లు కడగటానికి, తిరుమల లడ్డూలో పంది కొమ్ము కలిసిందని చెప్పడానికి చూపించిన ఇంట్రెస్ట్ మీ శాఖలో పనితీరులో చూపించకపోతుంటే రాష్ట్ర ప్రజలు ఎవరిని అడగాలని అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలి రాష్ట్ర ప్రజలు? ఈ రోజు ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులకి 20 లక్షల రూపాయలు మకాను పడేసేసి గడ్డం సవరించుకుంటా ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయినావే. ఈ రోజు రాష్ట్రంలో ఇలాంటివి జరిగితే పరిస్థితి ఏంటి? నేను అడుగుతున్నా, జేబీపీ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నా, చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించి తీరాల్సిందే. చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి తీరాల్సిందే. లేదు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చట్టంలో దళిత బిడ్డలకి ఉన్నటువంటి హక్కుని వాడుకొని మేము అడుగుతున్నాం. మాకు చట్టంలో హక్కు ఉంది. ఈ రోజు చనిపోయినటువంటి వ్యక్తులు మీ ప్రభుత్వం మర్డర్ చేసింది. ఎవరెవరైతే చనిపోయినారో, ఎవరెవరైతే చనిపోవడానికి కారణమైనారో మీ అధికారుల మీద కూడా మర్డర్ కేసు పెట్టి వాళ్ళని విచారణ చేయాలని చెప్పేసి నేనైతే డిమాండ్ చేస్తున్నాను.